హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పార్క్ మైండ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక హెయిర్ కట్ తోటి నేను మీ ముందుకైతే వచ్చాను. హెయిర్ కట్కి ముందు ఫస్ట్ అయితే మనం హెయిర్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. హెయిర్ వాష్ చేయడం వల్ల మనకి ట్యాంగిల్స్ అనేది ఉండవు. నీట్గా కండిషనర్ కూడా అప్లై చేస్తాం కాబట్టి మనకి కటింగ్స్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. దీన్ని మనం 3 స్టెప్ కట్ అంటాము. మనకి ఫ్రంట్లో వచ్చేసి కొంచెం ఫెదర్ అనమాట. ఇది 3 స్టెప్ కట్ అని కూడా అంటాము. దీని అయితే చాలా థిన్గా ఉంది. హెయిర్ అయితే థిన్గా కొంచెం లాంగ్ ఉంది. సో దీన్ని చెప్పింది ఏంటంటే హెయిర్ మాత్రం ఎక్కువ షార్ట్ చేయొద్దు. షార్ట్ లేకుండా లాంగ్లోనే మనకి స్టెప్స్ అనేవి కనిపించాలి అన్నదన్నమాట. సో అందుకని నేనైతే 3 స్టెప్స్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా 3 సెక్షన్స్ డివైడ్ చేసుకోవాలి. ట్యాంగిల్స్ లేకుండా నీట్గా కోమ్ చేసుకోవాలన్నమాట. ట్యాంగిల్స్ ఉంటే మనకి హెయిర్ కట్ అనేది నీట్గా రాదనమాట. ఫస్ట్ అయితే ఇలా మనం 3 సెక్షన్స్ అయితే డివైడ్ చేసుకుంటున్నాను నేను. మనం కండిషనర్ అప్లై చేయాలి కంపల్సరీగా. హెయిర్ వాష్ తర్వాతకి కండిషనర్ అప్లై చేసి 5 మినిట్స్ ఉంచుకుంటే మనకి హెయిర్ అనేది ఇలా చాలా స్మూత్గా సిల్కీగా చాలా బాగుంటుందన్నమాట. ఏ హెయిర్ కట్ చేసినా సరే మనం కంపల్సరీగా హెయిర్ వాష్ అనేది ఇంపార్టెంట్. సో దీనికి 2 ఇంచెస్లో అంత హెయిర్ మాత్రమే కట్ చేయమని అడిగిందనమాట. ఆ కట్లోనే మనకి హెయిర్ అంతా స్టెప్స్ రావాలన్నమాట. సో నేను 2 ఇంచెస్ మాత్రమే కట్ చేశాను. లెంత్ అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి మనం. ఆ లెంత్ మీదనే మనకి హెయిర్ కట్ అంతా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనకు గైడ్ లైన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి గైడ్ లైన్ తీసుకున్నాను నేను. 0 డిగ్రీ తోటే నేను స్టార్ట్ చేశాను. ఏ హెయిర్ కట్ అయినా 0 డిగ్రీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. 0 నుంచి స్టార్ట్ చేస్తాం మనం. కొంచెం టర్న్ చేసుకొని మనకి గైడ్ లైన్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు మనం కట్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా అలానే చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం లైట్గా యూ షేప్లో ఇవ్వాలన్నమాట లాస్ట్లో మనం. సో నేను 3 స్టెప్స్ అని అన్నాను కదా. ఫస్ట్ అయితే ఇలా మనం హారిజంటల్ సెక్షన్గా మనం డివైడ్ చేసుకోవాలన్నమాట. మనం చేసే సెక్షన్ వరకు నీట్గా ఇలా కోమ్ చేసుకొని హారిజంటల్ సెక్షన్కి మనం చేసుకొని పైన మనకి క్రొకోడైల్ ఫ్లక్కర్ అయితే నీట్గా పెట్టుకోవాలన్నమాట. హెయిర్ అనేది బయటికి రాకుండా చాలా నీట్గా మనం ఫ్లక్కర్లోకి పెట్టేసుకోవాలి. ఇలా అది నేను 3 సెక్షన్స్ డివైడ్ చేసుకొని ఫస్ట్ 0 డిగ్రీ తోటి నేను స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం ముందుకి 90 డిగ్రీ తీసుకుంటున్నాను. ఈ హెయిర్ కట్ అంతా మనకి 90 డిగ్రీలోనే ఉంటుందన్నమాట. అయితే ఆ గైడ్ లైన్ అనేది మనకి మిస్ అయింది చూడండి. అక్కడ మనకి 0 డిగ్రీలో చేసాం కాబట్టి కొంచెం పైకి టర్న్ చేసాం కాబట్టి మనం ఇలా వర్టికల్గా మనం తీసుకోవాలి. సెక్షన్స్ అనేవి తీసుకొని మనం ఆ గైడ్ లైన్ని ఫాలో అవుతూ 90 డిగ్రీకి కొంచెం మూవ్ చేసుకుంటూ పైకి ఇలా హెయిర్ కట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా అందులో మిడిల్లో మనం చేసుకున్నాం కాబట్టి అందులో మనకి గైడ్ లైన్ అనేది వస్తుంది. ఒకసారి ఇట్లా చెక్ చేసుకొని మనం చేసుకోవాలి కటింగ్ అనేది. ఇలా మనం వర్టికల్ సెక్షన్లో మనం చేసుకోవాలి. గైడ్ లైన్ అనేది అక్కడ మిస్ అయింది చూడండి. మనకి ఆ గైడ్ లైన్ అనేది మిస్ అవుతేనే మన హెయిర్ కట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందని అర్థం. అక్కడ ఇలా కొంచెం మనకి స్టెప్స్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం 90 డిగ్రీ నుంచి కొంచెం పైకి మూవ్ చేసుకొని కొంచెం కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఎందుకంటే తిన హెయిర్ అయితే చాలా థిన్గా ఉంది. అయితే 90 డిగ్రీలో చేయొచ్చు, బట్ తినది థిన్గా ఉంది కాబట్టి మనకి కొంచెం పైకి టర్న్ చేసుకుంటున్నాను నేను. ఇలా వర్టికల్ సెక్షన్లో మొత్తంగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇంకొక సెక్షన్ తీసుకొని ఇలా అందులో
ఇది మనకి క్రౌన్ సెక్షన్ అంటారనమాట. ఈ క్రౌన్ సెక్షన్ నుంచి మళ్ళీ నీట్గా ట్యాంగిల్స్ లేకుండా ఇలా దువ్వుకోవాలి. మనకి ట్యాంగిల్స్ ఉంటే హెయిర్ కట్ అనేది పర్ఫెక్ట్గా రాదు. సో ట్యాంగిల్స్ అన్నీ నీట్గా కోమ్ చేసుకోవాలి. నీట్గా దువ్వుకొని కొంచెం మళ్ళీ ఒక హారిజంటల్ సెక్షన్ తీసుకొని కొంచెం పైన అయితే నేను ప్లక్కర్ పెట్టేస్తున్నాను అనమాట. ఇలా ఇది క్రౌన్ సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అక్కడ నుంచే మనకి ఎక్కువ స్టెప్స్ అనేవి విజిబుల్ అవుతాయి అన్నమాట. ఇక్కడ నుంచి నీట్గా మనం క్లిప్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ సేమ్ మిడిల్ పార్ట్ నుంచి మనం హారిజంటల్ సెక్షన్ తీసుకొని ఇప్పుడు ఫ్లక్కర్ పెట్టేసాం కాబట్టి మళ్ళీ మిడిల్ నుంచి వర్టికల్ లాగానే తీసుకోవాలి. వర్టికల్ సెక్షన్ మిడిల్లో నుంచి ఫస్ట్ అయితే 3 సెక్షన్సే తీసుకున్నాను. సేమ్ అలానే ప్రాసెస్ రావాలన్నమాట. హెయిర్ కట్ అంతా అయిపోయే వరకు కూడా మళ్ళీ మనకి గైడ్ లైన్ అనేది మిస్ అయింది. 2 ఇంచెస్ పైకి వెళ్తూ కొద్దీ మనకి ఇంచెస్ అంతా తగ్గుతూ ఉంటుందన్నమాట. ఇట్లా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా అయితే మనం వర్టికల్ సెక్షన్లో 3 సెక్షన్స్ స్టార్టింగ్ నుంచి 3 సెక్షన్స్ చేస్తున్నాం కాబట్టి ఏ బంచ్కి అయితే ఆ బంచ్ తీసుకొని ఇలా గైడ్ లైన్ మిస్ అవ్వాలి. ఇలా మిస్ అవుతూ మనం హెయిర్ కట్ అనేది చేసుకోవాలన్నమాట. 3 సైడ్స్ మిడిల్ అను అటు ఇటు 2 సైడ్స్ అన్నమాట. 3 సెక్షన్స్ స్టార్టింగ్ నుంచి మనం అలానే చేస్తున్నాం కాబట్టి ఇలా కొంచెం ఇలా 90 డిగ్రీ నుంచి ఇంకొంచెం పైకి 135 డిగ్రీకి కొంచెం 90కి 135కి మిడిల్గా కొంచెం ఇలా కట్ చేసుకోవాలన్నమాట. వర్టికల్గానే కట్ చేసుకోవాలి మనం హెయిర్ కట్ కూడా. మనం ఎలా అయితే వర్టికల్ సెక్షన్స్ తీస్తున్నామో సేమ్ అలానే మనం కట్ చేసే విధానం కూడా అలానే ఉండాలన్నమాట. అప్పుడు మనకి హెయిర్ కట్ అనేవి లేయర్స్ మంచిగా విజిబుల్ అవుతుంటాయి అన్నమాట. ఇలా మనకి స్టెప్స్ అన్నీ విజిబుల్ అవుతాయి. హెయిర్ అయితే చాలా థిన్గా ఉంది తినది. క్రౌన్ సెక్షన్లో మనకి లాస్ట్ పార్ట్ మనం బ్యాక్ సైడ్ నుంచి గైడ్ లైన్ అనేది తీసుకోవాలన్నమాట. గైడ్ లైన్ అనేది తీసుకొని మనం డైరెక్ట్గా 180 డిగ్రీలో మనం చేసుకోవాలన్నమాట. ఈ క్రౌన్ సెక్షన్ 180 డిగ్రీలో అయితే మనం హెయిర్ కట్ ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా గైడ్ లైన్ మిస్ అయింది కదా, 180 డిగ్రీలో మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా సెక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాతకి మళ్ళీ ఒకసారి 3 సెక్షన్స్ డివైడ్ చేసి, ఏ హెయిర్ కట్ అయినా మనకి సెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇలా పై వరకు తీసుకెళ్ళి మనం 180 డిగ్రీ మీద కట్ చేయాలన్నమాట. కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఇలా మనకి గైడ్ లైన్ అనేది మిస్ అవుతుంది చూడండి. ఇట్లా ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోవాలి. అలా మనం కట్ చేసుకున్న దాంట్లో నుంచి మనం ఇంకొంచెం గైడ్ లైన్ పక్కన హెయిర్లోకి మనం మర్చ్ చేసుకొని మళ్ళీ 180 డిగ్రీకి మనం ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట హెయిర్ కట్ అనేది. ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువ తక్కువ కూడా ఉంటుంది మనకి హెయిర్ అనేది అక్కడక్కడ. అలా ఉండటం వల్ల హెయిర్ కట్ అనేది పర్ఫెక్ట్గా అయితే రాదు. సో ఇలా మనం మళ్ళీ ఒకసారి
గైడ్ లైన్ తోటి చెక్ చేసుకోవాలి. ఇలా 180 డిగ్రీ మీదకి తీసుకెళ్ళి చేయాలన్నమాట. ఇది మనం 180 డిగ్రీకి చేస్తేనే మనకి ఆ గైడ్ లైన్స్ అనేవి మిస్ అవుతున్నాయి చూడండి, అలా మిస్ అవుతాయి అన్నమాట. అవి అలా 3 స్టెప్స్ మనకి కంప్లీట్గా అయిపోయిందనమాట బ్యాక్ సైడ్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. చూసారు కదా ఎంత థిన్గా ఉంది. ఈ హెయిర్లో మనం హెయిర్ కట్ చేస్తే అసలు కనిపించదు. సో అలా అని చెప్పేసి కూడా మనం కొంచెం లేయర్స్ కనబడేటట్టుగానే మనం చేయాలన్నమాట. ఇలా ఫ్రంట్ సెక్షన్లో ప్రొఫైల్ సెక్షన్ తీసిన తర్వాతకి నెక్స్ట్ మనం ఒక గైడ్ లైన్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఇలా మిడిల్ సెక్షన్స్ తీసుకొని మిడిల్లో నుంచి మనం ఇలా ట్యాంగిల్స్ లేకుండా నీట్గా దువ్వుకొని మనం లెంత్ అనేది ఫస్ట్ డిసైడ్ అవుతుందన్నమాట. ఫ్రంట్లో కంపల్సరీ లెంత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ లెంత్ షార్ట్ అవుతే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుందన్నమాట. ఎందుకంటే అవి ఇయర్కి వెనకకి రావన్నమాట. సో మనం లెంత్ డిసైడ్ చేసుకొని దాని మీదనే మనకి హెయిర్ కట్ అనేది డిపెండ్ అవుతుందన్నమాట. ఫ్రంట్ సైడ్ లేయర్స్ కోసం ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నా. బ్యాక్ సైడ్ కూడా మనకి తనకి ఫ్లక్కర్లకు కూడా రావాలని అన్నదన్నమాట. సో అందుకనే నేను ఎక్కువ లెంత్ చిన్ కన్నా కొంచెం కిందికే లెంత్ కట్ చేసుకున్నాను అనమాట. అలా కట్ చేసుకొని మనం ఒక గైడ్ లైన్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో. 2 సైడ్స్ మళ్ళీ ఇలా గైడ్ లైన్ తీసుకున్న పార్ట్ని 2 సెక్షన్గా డివైడ్ చేసుకొని ఎట్ సైడ్ అటు సైడ్ వేసుకొని ఇయర్ టు ఇయర్ పార్టిషన్ ఉంటుంది కదా, అందులో మొత్తం మర్జ్ చేసుకొని మనం ఈ సెక్షన్ మొత్తం ముందుకి టర్న్ చేసుకొని నోస్కి కొంచెం అటు సైడ్ పెట్టుకొని కట్ చేయాలన్నమాట. ఇలా కట్ చేసుకుంటే మనకి కొన్ని లేయర్స్ అనేవి ఇక్కడ యాడ్ అవుతాయి అన్నమాట. సేమ్ ఇటు సైడ్ కూడా అలానే చేసుకోవాలి. ఇంకొంచెం లేయర్స్ కావాలి అనుకున్నా నేను. సో ఇంకొంచెం పైకి మూవ్ చేసుకొని కొంచెం లేయర్స్ యాడ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే థిన్గా ఉంది కాబట్టి కొంచెం లేయర్స్ కనపడవు థిన్గా ఉన్న వాళ్ళకి. సో ఇంకొంచెం పైకి టర్న్ చేసుకొని చేసుకున్నాను ఇలా. ఏదైనా మనకి బ్యాక్ సైడ్ స్టెప్స్ ఏం చేసినా లేయర్స్ మనకి ఫ్రంట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువ విజిబుల్ అవుతుంటాయి అన్నమాట స్టెప్స్ అనేవి. ఇలా సేమ్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. కటింగ్ చేసిన తర్వాతకి 2 సేమ్గా ఉండాలన్నమాట. ఇలా అలా లేయర్స్ అనేవి విజిబుల్ అవుతాయి అన్నమాట. మళ్ళీ ఒకసారి మనకి బాక్స్ సెక్షన్ అనేది తీసుకోవాలి మిడిల్ నుంచి. బాక్స్ సెక్షన్ ఎప్పుడైనా సరే మనకి ఐబ్రో మిడిల్ నుంచి అటు సైడ్ ఇటు సైడ్ మనకి తీసుకోవాలన్నమాట. ఇలా బాక్స్ సెక్షన్ ఇంకొన్ని లేయర్స్ యాడ్ చేయాలి అనుకుంటే ఇలా మనం చేయాలి. ఇలా బాక్స్ సెక్షన్ తీసుకొని మనం ఫ్లక్కర్ అయితే నీట్గా పెట్టేసుకొని నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ చేసాము, ఫ్రంట్ చేసాము, మిడిల్ నుంచి మనకి ఎక్కువ తక్కువ అనిపిస్తుంది కాబట్టి వాటిని మర్చ్ చేయాలన్నమాట. అటు సైడ్ ఇటు సైడ్ నుంచి మళ్ళీ ఎక్కువ తక్కువ ఉండకుండా బ్యాక్ పార్టిషన్ అను ఫ్రంట్ పార్టిషన్ 2 కలుపుతూ ఒకసారి ఇలా ఒకసారి చెక్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఎందుకంటే బ్యాక్ సైడ్ చేసుకున్న తర్వాత మనకు కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు ముందు వెనక. ఇలా కొంచెం టర్న్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా చెక్ చేసుకోవాలి. ఇలా థిన్ హెయిర్ ఉన్న వాళ్ళకి అసలు ఏ కట్ చేసినా సరిగా అసలు విజిబుల్ అనేది ఉండదు అనమాట హెయిర్ కట్లో స్టెప్స్. అయినా సరే మనం వాళ్ళకి కనబడాలి అనమాట, అలా చేయాలి. ఇటు సైడ్ అటు సైడ్ మార్క్ చేసుకోవాలి మిడిల్ నుంచి. అయిపోయిన తర్వాత బాక్స్ సెక్షన్ మనకి ఇక్కడ ఇంకొన్ని లేయర్స్ యాడ్ చేద్దాం అనుకున్నాను నేను. సో బాక్స్ సెక్షన్ నుంచి ఇప్పుడు మనకి గైడ్ లైన్ అనేది ఎక్కడ నుంచి వస్తుంది,
అలా నేను నా స్టూడెంట్స్ని అయితే అడిగాను అనమాట. వాళ్ళకి తోచింది వాళ్ళు చెప్పారు. సో మనకి దీనికి గైడ్లైన్ అనేది బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవాలన్నమాట. ఇలా ప్రతి దానికి కూడా మనకి గైడ్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. గైడ్లైన్ లేనిది మనం ఏ హెయిర్ కట్ కూడా చేయలేము అనమాట. ఇలా ఆ గైడ్లైన్ అనేది మిస్ అయిపోయింది. సో మనం ఇలా కొన్ని లేయర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాక్స్ సెక్షన్ నుంచి ఇంకొంచెం లేయర్స్ అనేవి విజిబుల్ అవుతాయి అన్నమాట. ఇలా చాలా థిన్గా ఉన్న హెయిర్కి ఇలా చేస్తే చాలా లేయర్స్ మనం యాడ్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఇలా లేయర్స్ లాగా కనిపిస్తుంది, మనకి స్టెప్స్ లాగా కూడా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఈ హెయిర్ స్టైల్ అయితే మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది హెయిర్ స్టైల్ అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇలా విజిబుల్ అవుతాయి అన్నమాట. చాలా పల్చగా కూడా ఉంది తినది. బ్లో డ్రై చేసిన తర్వాత అయితే చాలా బాగుంది అసలు. ఫ్రంట్ నుంచి ఇట్లా తిన హెయిర్ అయితే చాలా థిన్గా ఉంది కాబట్టి బ్లో డ్రై నేను ఇట్లా లోపలికే చేస్తున్నాను అనమాట. ఇలా లోపలికి చేయడం ద్వారా బౌన్సీనెస్ అనేది క్రియేట్ అవుతుంది మన హెయిర్లో. అలా ఇలా లోపలికి ఏ సెక్షన్కి అయితే ఆ సెక్షన్కి మనం ఎలా కటింగ్ చేసామో సేమ్ అలానే బ్లో డ్రై అనేది చేసుకోవాలి. అప్పుడే మనకి స్టెప్ అనేది మనకి చాలా నీట్గా విజిబుల్ అవుతుందన్నమాట. ఏ పార్టిషన్కి ఆ పార్టిషనే చేసుకోవాలి అన్నమాట. ఇది ఈ హెయిర్ కట్ తర్వాతకి చాలా నీట్గా చూడండి. ఇట్లా ఫ్రంట్ నుంచి ఇట్లా బౌన్సీగా ఎంత బాగా వచ్చిందో తనకి హెయిర్ కట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రంట్ నుంచి ఎలా విజిబుల్ అవుతున్నాయో దీనికి లేయర్స్ అనేవి ఎలా ఇచ్చామో మనం. అసలు ఇది స్టెప్ కట్ లాగా కాకుండా మంచిగా బటర్ఫ్లై కట్ లాగా ఉంటుంది. ఫ్రంట్ నుంచి లేయర్స్ యాడ్ అవుతాయి, చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఈ హెయిర్ కట్ అనేది. ఎలా ఉందని అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.